ఏపీలో మార్గదర్శి సంబంధించి జరిగినటువంటి స్కామ్ గురించి మనందరం ఇప్పటిదాకా వింటూనే ఉన్నాం. అయితే ఏపీలో చందాదారుల దగ్గర కొంత డబ్బును సేకరించి ఆ తర్వాత వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ప్రక్రియలో కొన్ని అవకతవకలు జరిగాయి. వాటి నుంచి సరిగా చెల్లింపులు జరగకపోవడము, అలాగే డిపాజిట్ల పేరుతో ప్రజల్ని మోసం చేశారనేటువంటి అంశంతో ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ పైన గత 5 ఏళ్లుగా విచారణ జరిగింది. అది ఎప్పటినుంచో విచారణలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన ప్రతిసారి సిఐడి దాన్ని పక్కన పెడుతూనే వస్తుంది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో ఏపీ సిఐడి మళ్ళీ మార్గదర్శి కేసుని రీఓపెన్ చేసింది. రీఓపెన్ చేసి ఆ కేసుకు సంబంధించి ఏవేవి అంశాలు ఉన్నాయో, ఎవరెవరు బాధితులు ఉన్నారో, వాళ్ళకి ఎంత నష్టపరిహారం చెల్లించాలనే దానిపైన కూడా ఒక క్లియర్ రిపోర్ట్ తీసుకుంది. దాని మీద కోర్టుకు వెళ్ళిన కూడా పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ కోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణలు అన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఈ కేసులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఈ బాధితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సరైన విచారణ జరిపి చందాదారులకి న్యాయం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారటం, ఈ కేసుకు సంబంధించి సిఐడి అపీల్స్ని ఎత్తేయడంతో మళ్ళీ ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఎందుకంటే గతంలో ఈ కేసుకు సంబంధించి రామోజీరావు గారు, ఆయన ఇప్పుడు లేనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన విచారణకు రావాలని చెప్పేసి సిఐడి చాలాసార్లు అడిగినప్పటికీ కూడా అనారోగ్య కారణాల రీత్యా నేను రాలేనని చెప్పారు. ఆ తర్వాత ఆయన కోడలు శైలజా కిరణ్, ఆమె చాలాసార్లు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని విచారణ జరిపి ఏం జరిగింది, ఎంత చెల్లించాలని చెప్పేసి చందాదారులకు కూడా చెప్పారు. దాదాపు 2160 కోట్లకు పైగా డబ్బులను చెల్లించాలని చెప్పేసి ఈ యొక్క సిఐడి విచారణలో తేలింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం మారటము, సిఐడి మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అండర్ కంట్రోల్లోకి వెళ్ళడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏం తీసుకుందంటే, మార్గదర్శిపై అప్పీలు ఉపసంహరించుకున్న సిఐడి ఈనాడుకు బాబు గిఫ్ట్. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపుపై గతంలో పక్కాగా సాక్ష్యాలు సేకరించిన సిఐడి చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు 1050 కోట్ల ఆస్తుల జప్తు ఖరారు కోసం నాడు న్యాయస్థానం పోరాటం చేసిన దర్యాప్తు సంస్థ. ఛార్జిషీట్ల రూపంలో ఆధారాలన్నీ ప్రత్యేక కోర్టుకు సమర్పణ. ప్రత్యేక కోర్టుల ఉత్తర్వులపై నాడు హైకోర్టులో అప్పీళ్లు. మార్గదర్శి శైలజా కిరణ్ల వాదనలతో విభేదించిన సిఐడి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పరిస్థితులు తారుమారు. మార్గదర్శిపై ఫైనాన్షియల్స్ పరిస్థితి రాకుండా అడ్డుపడ్డ చంద్రబాబు. అందుకే సిఐడి ద్వారా హైకోర్టులో అప్పీళ్ల ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి నివేదించిన సిఐడి. పరస్పర ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెట్టారో చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక 5 ఏళ్ల పాటు సాగించిన విష ప్రచారానికి గాను బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్లు సిఐడి గతంలో పక్కా ఆధారాలతో ఛార్జిషీట్లు వేసింది. దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయటపడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కార్ కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తాయని చెప్పారు. అంటే ఇందాక నేను చెప్పినప్పుడు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ వివరాలన్నింటినీ సేకరించి పక్కా ఆధారాలతో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి శైలజా కిరణ్ కానివ్వండి, మార్గదర్శికి సంబంధించినటువంటి ఎండీగా ఉన్నటువంటి ఆవిడ అక్కడ కోర్టులో తేల్చుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఆర్బీఐ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. ఏం చేసింది, ఈ కేసు పైన ఖచ్చితంగా విచారణ జరపాలి, ఈ కేసుని క్వాష్ చేయాలని చెప్పేసి ఏదైతే తీర్పిచ్చిందో అది సరైన పద్ధతి కాదని చెప్పేసి కోర్టు తెలిపింది. దాంతోపాటు ఆర్బీఐ కూడా ఈ కేసుని ఖచ్చితంగా విచారించి దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలిపింది. సో ఈ కేసును మళ్ళీ తిరిగి విచారణ జరపాల్సిందే అయింది. అయితే కోర్టులో ఈ కేసులు నడిచినప్పటికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి వాదించడానికి ఇప్పుడు ఎవరు ఉండరు. మళ్ళీ ఇండిపెండెంట్గా మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఆయన పర్టికులర్గా లాయర్లు పెట్టుకొని ఆయన వాదించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ గతంలో ఏం జరిగింది, సిఐడి అంటే ఏపీ సిఐడి ఈ కేసును టేకప్ చేసి బాధితులకు జరిగినటువంటి అన్యాయాలను, అక్రమాలను వాళ్ళ దగ్గర నుంచి సరైన వివరాలన్నీ తీసుకొని ప్రభుత్వం తరపున, ప్రజల తరపున సిఐడి పోరాడింది. సో ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ఇప్పుడు ఈ పోరాటానికి ఎవరు లేరు. ఇప్పుడు పోరాడాల్సింది ఎవరు, డైరెక్ట్గా ప్రజలే పోరాడాలి. లేదంటే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళీ సపరేట్గా లాయర్లు పెట్టుకొని మళ్ళీ కోర్టులో వేసి కేసులు వేసి కోర్టులో పిటిషన్లు వేసి వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు రిప్లైస్ ఇచ్చి ఇలా ఈ వాదనలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండాలి. యాక్చువల్గా ఏం చేయాలంటే, ఒకవేళ ఈ కేసు ప్రూవ్ అయితే మార్గదర్శికి చెందినటువంటి ఆస్తులన్నింటినీ జప్తు చేయాలి. సో ఆల్మోస్ట్ ఈ కేసులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 70% వరకు ఈ కేసులకు సంబంధించి ఆధారాలన్నింటినీ సేకరించి కేసును కూడా కొలుక్కు తెచ్చే ప్రయత్నం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మారడంతో అసలు ఈ కేసుని పక్కన పెట్టేసేయండి, ఈ కేసుని సంబంధించిన అప్పీలన్నింటినీ కూడా తిరస్కరించుకోండి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా వాళ్ళ అప్పీల్ తిరస్కరణకు సంబంధించిన ఆర్డర్స్ ఇచ్చారు.
కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మార్గదర్శి స్కామ్‌కు సంబంధించి 5 ఏళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఈలోపు ఈ కేసును పక్కన పెట్టేస్తారు. ఈ కేసు నిర్వీర్యం అయిపోద్ది. దీనికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మోసపోయినట్టే లెక్క. ఏవైతే మార్గదర్శికి సంబంధించి రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదనేది క్లియర్‌గా అర్థమవుతున్నటువంటి విషయం. మరి దీని మీద మరి ఇండివిడ్యువల్‌గా ఏమన్నా కొట్లాడతారా? ఉండవల్లి లాంటి వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఏమన్నా చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.